ఈరోజు మన వీడియోలో బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే న్యూట్రిషన్ డెఫిషియన్సీని తెలుసుకుందాం. చాలామంది అధికంగా బీర్ను సేవిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిని ఫోటోమానియా అంటారు. ఇది ఒక మెడికల్ ప్రాబ్లం. అధికంగా బీర్ తీసుకోవడం వల్ల అది తీవ్రమైన ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ను కలగజేస్తుంది. ఎప్పుడైతే మనము అధికంగా బీర్ తీసుకుంటామో అది మన శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా సోడియం, పొటాషియం మరియు కాల్షియంను తగ్గిస్తుంది. దీనినే మనము హైపోనెట్రిమియా అంటారు. దీనివల్ల మన రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గుతాయి. దాని వలన మనకు కళ్ళు తిరగడం, పెడుసు, తలనొప్పి, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్ళవచ్చు. అంతేకాకుండా హ్యాంగ్ ఓవర్ వలన నాసియా వంటివి కూడా కలుగుతాయి. ఇటువంటి హ్యాంగ్ ఓవర్, స్పృహ కోల్పోవడం అనేది సోడియం లెవెల్స్ తగ్గడం వల్ల వస్తుంది. కొంతమంది అధికంగా బీర్ తీసుకొని ఎండలోకి వెళ్ళడం వల్ల వారికి ఎక్కువగా చెమటలు పట్టి సోడియం చెమట రూపంలో బయటికి పోతుంది. అప్పుడు మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా వాంతులు వంటి చేసుకోవడం వల్ల అధికంగా సోడియం మరియు ఇతర ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. దీనివల్ల అతని పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది. ఎవరికైతే డయాబెటీస్ మరియు డయూట్రిక్ ప్రాబ్లం ఉంటాయో వారిలో ఈ ఎలక్ట్రోలైట్స్ తరుగుదల ఎక్కువగా ఉంటుంది. చివరగా ఎవరైతే అధికంగా బీర్ తాగే అలవాటు ఉందో వారిలో ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ తరుగుదల ఏర్పడితే మందులు తీసుకోవడం వల్ల పైన చెప్పిన లక్షణాలు తగ్గించవచ్చు.